గోంగూర రైస్ మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో కూడా అద్దరిపోతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గుప్పెడంత గోంగూర వేసేసుకొని మూత పెట్టేసి గోంగూర మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి వేరొక కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, జీలకర్ర, బిర్యానీ ఆకు కూడా వేసుకొని అలాగే కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన ఒక టమాటా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, పసుపు కూడా వేసేసుకొని దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని చల్లార్చిన అన్నం వేసుకొని తగినంత ఉప్పు, కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ మంచిగా కలుపుకోవాలి. స్టవ్ ఆపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ గోంగూర రైస్ మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.